గండిపేటలో ల్యాండ్ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆయన్ని కాంచీపురంలో అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. అయితే నకిలీ జీవోలతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్లాన్ చేశారు. ఆయన 1500 కోట్ల విలువైన భూమి కబ్జాకి ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన అనంతరం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. 10 రోజుల నుంచి ఆయన పరారీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుతో తన తండ్రికి అసలు సంబంధం లేదంటూ కూడా బొల్లా తనయుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది గండిపేటలో ఫేక్ జీవోలతో భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు బొల్లా బ్రహ్మనాయుడు అండ్ టీం. సరిగ్గా అదే ప్రాంతాన్ని బిగ్ టీవీ పరిశీలించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఈజీగా ఏకంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి జీవో కాపీల్ని, దాంతోపాటు రెవెన్యూకి సంబంధించిన అధికారుల సంతకాల ఫోర్జరీ, దాంతోపాటు తహసీల్దారుల యొక్క సంతకాల ఫోర్జరీ, ఏకంగా హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ సంతకం కూడా ఫోర్జరీ చేసి నకిలీ జీవోలు, నకిలీ పత్రాలు ఇవన్నీ కూడా తయారు చేసుకుని ఒక భూమిని కొట్టారని చూశారు. ఆ భూమి ఏదే కాదు, గండిపేటలోని సర్వే నెంబర్ 18లో ఉన్నటువంటి దాదాపు 100 ఎకరాల భూమి ఉంది. ఈ 100 ఎకరాల భూమి ఏంట్రా దీని మొత్తం హిస్టరీ అని తెలిస్తే, ఇది ఎగ్జాక్ట్గా గండిపేట చెరువు ఏదైతే ఉందో ఆ గండిపేటకు సంబంధించినటువంటి సరస్సు కింద ఉన్నటువంటి ప్లేస్ ఇదంతా. సో మామూలుగా గేట్లు ఎత్తేస్తే మొత్తం వాటర్ కొట్టుకొని వచ్చే ప్లేస్ ఇది. ఈ ప్లేస్ అంతా కూడా దాదాపు 100 ఎకరాల పైనే ఉంది. ఈ 100 ఎకరాల పైన ఉన్నప్పటికీ ఈ యొక్క భూమి ఉన్నటువంటి రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ కానీ, లేకపోతే ముందు భాగాన్ని కానీ పెద్ద పెద్ద విల్లాలు ఉన్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. కాకపోతే ఈ ల్యాండ్ మాత్రం ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే ఈ వెనక గండిపేటకు సంబంధించినటువంటి ఈ సరస్సు ఎప్పుడన్నా గేట్లు ఎత్తినప్పుడు ఇక్కడ తూమల ద్వారా కానీ గేట్ల ద్వారా కూడా నీళ్ళు అనేది వస్తూనే ఉంటాయి. సో ఆ నీళ్ళు ఇటు వస్తుంటాయి. దాంతోపాటు మరోవైపు మూసీకి సంబంధించినటువంటి ఒక కాలువ కూడా ఉంటుంది. ఇన్ని ఉన్నా కూడా ఈ భూమి మాదే అంటూ, ఎందుకు 100 ఎకరాల్లో 10 ఎకరాలు కొంచెం ఈ రాళ్ళు రప్పలు లేనటువంటి ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద చెట్లు ఉండేటివి, పెద్ద పెద్ద ఈ రాళ్ళు ఉన్నటువంటి ప్లేసులు కాకుండా మరి కొంచెం తక్కువగా ఉన్నటువంటి రాళ్ళు ఉన్న ప్లేస్లో కొంచెం ల్యాండ్ అని చెప్పుకోవడానికి చదునుగా ఉన్నటువంటి ప్లేస్ని తమ భూమిగా అంటే శాటిలైట్ చిత్రాల ద్వారా వాళ్ళు చూసుకొని మొత్తం ఏకంగా ఈ భూమి మాదంటూ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి జీవో కాపీలతో సహా అన్నీ కూడా ఫోర్జరీ చేసి నకిలీ తయారు చేశారు. ఈ కేసు అనేది ఇప్పుడు తెలంగాణ పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మూలాలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అతని సోదరుడు లేకపోతే వాళ్ళ కజిన్ బొల్లా రమేష్ సంబంధించినటువంటి వారు కూడా ఈ దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా, దాంతోపాటు ఇది ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా అత్యంత దొంగ డాక్యుమెంట్లు, ఫేక్ జీవోలంతా కూడా సృష్టించి ఈ మొత్తం ల్యాండ్ అంతా కూడా వాళ్ళు కొట్టేసి అమాయకులకు ఎవరికన్నా అమ్మేస్తే థర్డ్ పార్టీకి అమ్మేసి కోట్ల రూపాయలు వెనకడుగు వేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారు. దాంతో ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి దాదాపు 10 మంది, ఇప్పుడు 5 మంది మాత్రం పరారీలో ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో అత్యంత సూత్రధారి అయినటువంటి పాత్రధారి అయినటువంటి రాధాకృష్ణని అడ్వకేట్గా ఉన్నాడు. దాంతోపాటు చాలా వరకు ఇతర కంపెనీల్లో పనిచేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీ అంటూ కూడా అనేక రకాలుగా బురిడీకి వస్తున్నట్టు వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అతను సెక్రటరీలో పనిచేస్తానని చెప్పాడు, అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేస్తానని చెప్పి చివరి డాక్టర్ని కూడా పెట్టుకున్నాడు. కాకపోతే ఇవేమీ కాదు, ఆయన అడ్వకేట్ అని చెప్తున్నారు. సో అతని పూర్తిగా ఈ నకిలీ ఆర్డర్లు కానీ ప్రభుత్వ భూమి తమ పేర్ల మీద కూడా మార్చుకొని అమ్మకానికి వాళ్ళు సిద్ధం చేశాడు. వీడు మొత్తం అంతా కూడా సిద్ధం చేసి డబ్బులు కూడా తీసుకున్నారు. ఏదైతే బొల్లా బ్రహ్మనాయుడు నుంచి కూడా 4 కోట్ల రూపాయలు, అలాగే రమేష్ నుంచి 4 కోట్ల రూపాయల వరకు, దాంతోపాటు ఈ యొక్క ప్రాసెస్ని ఈ మొత్తం కాపీలంతా రెడీ చేయడం కోసం ప్రాసెస్ కింద మరొక 3-4 కోట్ల వరకు కూడా తీసుకున్నారు. దాదాపు 12 కోట్ల వరకు ఇప్పుడు వరకు ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా ఎక్కడో ఈ యొక్క ల్యాండ్ మీదకి సంబంధించి ఫేక్ జీవోలు అనేది తిరుగుతున్నాయి. అవి కలెక్టర్ వరకు వెళ్ళాయి. సో కలెక్టర్ దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి గండిపేటలో ఉన్నటువంటి తహసీల్దారు మెజిస్ట్రేట్ని బట్టి శ్రీనివాస్ రెడ్డికి ఆ ఒక జీవో కాపీల్ని
పరిశీలించాలిగా వెళ్ళారు, పంపించిన తర్వాత ఆయన అనేక కోణాల్లో మొత్తం డాక్యుమెంట్స్ అంతా కూడా వెరిఫికేషన్ చేసి దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా బయటపడ్డది. ఇదంతా కూడా ఫేకు, ఎక్కడ కూడా గవర్నమెంట్కి సంబంధించినట్టుగా కాదు. దాంతోపాటు వీళ్ళు చాలా తెలివిగా ఏదైనా గవర్నమెంట్ గెజెట్ రిలీజ్ చేస్తే కొన్ని సెక్షన్స్ ఉంటాయి, అవంతా కూడా మార్చేసి వీళ్ళు చాలా తెలివిగా పెట్టారని కూడా బయటపడ్డారు. సో వెంటనే ఆయన కలెక్టర్కి చెప్పడం, కలెక్టర్ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని వెంటనే క్రిమినల్ కేసుల్ని నమోదు చేయమని చెప్పి, ఫిర్యాదు చేయమని చెప్పి ఇటు తహసీల్దార్ చెప్పడము, తహసీల్దారు నార్సింగ్ పోలీసులకి వెళ్ళి చెప్పడము, కంప్లైంట్ ఇవ్వడము, ఇవంతా కూడా జరిగిపోయాయి. సో జరిగిన తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మొత్తం ఈ భూభాగవతం అంతా బయటపడినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఇది ప్రభుత్వ ల్యాండ్ అని తెలిసినా కూడా బ్రహ్మనాయుడు అమౌంట్ ఇచ్చాడు వాళ్ళకందరికీ. ఈ ఫేక్ జీవోలు డాక్యుమెంట్స్ ద్వారా భూమిని కొట్టేసేందుకు 38 కోట్ల రూపాయల వరకు ఒప్పందం కూర్చుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు ఈ వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో ఫేక్ జీవోలు అనేది బాగా వైరల్ చేస్తారు, ఇది ఒరిజినల్ ల్యాండ్ అని చెప్పుకోవడానికి. సో ఇప్పుడు పోలీసులు రంగప్రవేశం చేసి వీళ్ళందరినీ అరెస్టు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టులో కూడా మొత్తం దీనిపైన ఎంక్వైరీ చేసిన తర్వాత వాదనలు జరిగేటప్పుడు ఈ యొక్క కాపీలు జీవోలకు సంబంధించిన అంశాలు కూడా బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత ఈ మొత్తం వారు సమర్పించే బ్యాంక్ పాస్బుక్స్, మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ అవన్నీ కూడా మొత్తం చెక్ చేశారు. కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి 3 వ్యక్తులు ఉన్నారో ఆ 3 వ్యక్తుల ఇండ్లకి పోలీసులు వెళ్ళారు. పోలీసులు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున కూడా డాక్యుమెంట్స్ నిమ్మల రాజేష్ గౌడ్ కానీ, నిమ్మల వేణుగోపాల్ కానీ, నిమ్మల సాయి కిరణ్ కానీ వీళ్ళు 3 కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ ఇంట్లో కూడా మొత్తం వెరిఫై చేసిన తర్వాత డాక్యుమెంట్స్ కూడా చాలా వరకు దొరికాయి. వాళ్ళు ఇచ్చినటువంటి లీడ్ ప్రకారమే ఈ రాధాకృష్ణ అని పేరు పడ్డది. ఈ రాధాకృష్ణ వచ్చిన తర్వాత మొత్తం దీని వెనకాల ఉన్నటువంటి ఈ బ్రహ్మనాయుడు పేరు కానీ, రమేష్ పేర్లు కానీ ఇవంతా కూడా బయటకు వచ్చిన దాదాపు 1800 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ల్యాండ్. కానీ ఎవరైనా తెలివిగా నిజంగానే వీళ్ళు చేశారనుకోండి, మూడోవాడు ఎట్లా నమ్ముతాడు వీళ్ళని? చాలా క్లియర్గా కనపడుతుంది. అరే గండిపేట చెరువు కింద ఉన్నటువంటి ల్యాండ్ ఇది, ఇక్కడ కాలువ పోతా ఉంటుంది, నీళ్ళు వస్తూ ఉంటాయి, ఒకవేళ మొత్తం గేట్లు వచ్చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది, ఈ ప్లేస్ని మనం ఎట్లా కొంటామనేది కూడా ఎవరైనా ఆలోచిస్తారు కదా. అవేం ఆలోచించకుండా చాలా తప్పుడు మొత్తం డాక్యుమెంట్స్ అంతా క్రియేట్ చేసి ఈ మొత్తం కొట్టేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. సో దాంతోపాటు పోలీసులు మొత్తం ఈ 5 ఫేక్ జీవోల తయారు చేసిన మొత్తం భూమిని కూడా పోలీసులు మొత్తం ఇక్కడ ఎవరిని రానికుండా ప్రతికూల చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వ పరంబోకు భూమిపై హక్కులు మావే అంటూ కూడా నిమ్మల కుటుంబం క్లెయిమ్ చేసింది కాబట్టి దాని సంబంధించిన వాళ్ళ దగ్గర ఎటువంటి ఆ సాక్ష్యాధారాలను కూడా చెప్పారు. సో దాంతోపాటు హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టులో కూడా నిందితులకు చిక్కెదిరినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో 2025లోనే నిందితుల పిటిషన్లు కూడా హైకోర్టు కుట్టేసింది. దాంతోపాటు ఇప్పటి వరకు అనేక రకాల వంటి కోణాల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూనే ఉన్నారు. దాంతోపాటు ఇప్పటి వరకు ఈ అక్రమ భూ డీల్కి సంబంధించిన అంశంలో ప్రత్యేకంగా నిఘా పెట్టారు. డబ్బులు ఎంతవరకు చేతులు మారాయి, ఏమేమి చేశారు ఆ డబ్బుల ద్వారా. దాంతోపాటు ఇంకా ఎక్కడెక్కడ భూములు వీళ్ళు ఇట్లా ఫ్రాడ్ చేద్దామని భావించారన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైసీపీకి చెందినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తిగా పరారైనారు. ఎప్పుడైతే డీసీపీ ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళకంతకీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత రాధాకృష్ణ దొరికిపోయాడని తెలిసిన తర్వాత మొత్తం ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసులో 5 మంది అరెస్ట్ అయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతామని చెప్తున్నారు. సో ఎవరు కూడా ఇట్లా ముందుగానే ఇట్లాంటివి ఎవరైనా పర్మిషన్ ఇచ్చారనేది ఇవి కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా మా దగ్గర రావడానికి మొత్తం రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ కొసమెరిపోయిందంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేరు కూడా ఆయన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు. దాంతోపాటు వీళ్ళ సంతకాలు ఎట్లా పెడతారనేది కూడా కొంచెం వాళ్ళు ఏదన్నా అప్లికేషన్ మీద కానీ లేకపోతే ఫిర్యాదుదారు ఇచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నప్పుడు అప్పుడు సంతకాలు పెడతారు మామూలుగా. అట్లా పెట్టినటువంటి ఆ సంతకాలను కూడా వీళ్ళు చాలా తెలివిగా మొత్తం ఫోర్జరీ చేసి ఈ డాక్యుమెంట్స్ని ఎన్వోస్ వచ్చినట్టుగా వాళ్ళు క్రియేట్ చేసి ఆయా మొత్తం దీనికి వారు పంపించిన నేపథ్యంగా పడుతుంది. దీనిపైన ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇట్లా సంతకాలు ప్రాక్టీస్ చేయడానికి 2 నోట్బుక్లు వారు వినియోగించారు. దాంట్లో మొత్తం సంతకాలు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. చాలా వరకు పేజీలు వాళ్ళు అంతా సంతకాలు చేసినటువంటి విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి చేస్తారు. దాంతోపాటు ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వారి నుంచి కూడా మరింతగా కూడా మేము విచారణ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మనాయుడు వీళ్ళందరూ కూడా దొరికితే దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై కూడా పూర్తిగా మనకు తెరపైకి వస్తారు. దాంతోపాటు రాధాకృష్ణకి చాలా పెద్ద పెద్ద పొలిటికల్
లింక్సే ఉన్నట్టుగా తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బడా నేతలు కూడా టచ్లో ఉన్నట్టుగా తెలిసింది. సో ఎట్టకేలకి ఈ బడా స్కామ్ అనేది బట్టబయలైంది. సో మొత్తం ఎంటైర్ ఈ ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు అధికారులు తమ ఆధీనంలో చేసుకుని ఆల్రెడీ ఫెన్సింగ్ ఉంటుంది కాబట్టి ఎవరు లోపలికి ఎంట్రీ అవ్వడానికి లేదు. సో ఇట్లా ఎంట్రీ అవ్వడానికి వాళ్ళు ఒక బ్రిడ్జ్ కూడా వేసుకున్నట్టు కదా సమాచారంతో. సో అదంతా కూడా పడగొట్టేసారు. ఇప్పుడంతా కూడా నో ఎంట్రీ అయితే ఈ ఏరియాలో పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క ఎంటైర్ భూమి గురించి కూడా గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. మాకు ఎప్పుడైతే కలెక్టర్ చెప్పగానే మేము వెంటనే కంప్లైంట్ ఇచ్చాం, దానిపైన కూడా పోలీసులు ఎంక్వైరీ కూడా చేస్తున్నారని చెప్తున్నారు. సో దాంతోపాటు ఇంకా ఎంత ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏంటన్న దానిపై కూడా పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాబట్టి ఫర్దర్గా ఫుల్ డీటెయిల్స్ అయితే మేము చెప్పబోతామనేసి కూడా శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. గండిపేట ఎంఆర్ఓ ఫిర్యాదుతో ఈ భూభాగోతం అంతా వెలుగులోకి వచ్చింది. మరి స్కామ్ కి సంబంధించి ఎంఆర్ఓ ఏమంటున్నారో చూద్దాం. నకిలీ పాస్బుక్లు సృష్టించి ఏకంగా ప్రభుత్వానికి చెందినటువంటి 100 ఎకరాల భూమిని కొట్టేయడానికి ప్రయత్నించిన కేసులో అనేక కీలకమైనటువంటి విషయాలు అనేది వెలుగుకు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో రాధాకృష్ణ అనే అడ్వకేట్ పేరుతో, అలాగే డిప్యూటీ కలెక్టర్ అని చెప్పారు, తర్వాత అనేక రకాలైన గవర్నమెంట్ ఎంప్లాయర్ అంటూ కూడా అతను చాలామంది కూడా ఇప్పటికే మోసం చేసినట్టుగా ఇప్పటికే డీసీపీ చెప్పిన నేపథ్యంలో అసలు ఈ కేసు ఈ భూమికి సంబంధించిన అంశంలో ఎలా బయటపడింది, ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది కూడా మనతో పాటు మాట్లాడడానికి గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే మొదటగా కలెక్టర్ ఈయనకి వెరిఫై చేయమన్నప్పుడు పూర్తిస్థాయిలో వెరిఫై చేసి ఈ యొక్క స్కామ్ని బయటపెట్టినటువంటి వ్యక్తి సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు గండిపేట ల్యాండ్కి సంబంధించిన దాంట్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. మొత్తం అందరూ కూడా దీని వైపే చూస్తున్నారు. ఎందుకంటే నార్మల్గా ఇట్లా రెవెన్యూకి సంబంధించినటువంటి దీంట్లో ఏమన్నా పాస్బుక్లు కానీ ఇవన్నీ నకిలీ చేస్తారు. ఇప్పుడు ఏకంగా గవర్నమెంట్ జీవోల్ని నకిలీ చేయడం మీరు ఎట్లా గుర్తించారు, ఎట్లా కంప్లైంట్ ఇచ్చారు? కలెక్టర్ సారు ఆ జీవో కాపీలని నాకు ఫార్వర్డ్ చేసి వెరిఫై చేయమని అడగడం జరిగింది. నేను ఇమీడియట్లీగా చూసాగానే అర్థమైపోయింది. అది చెక్ చేసి ఇవన్నీ ఫేక్ జీవోలు అని చెప్పి మళ్ళీ సార్కి మళ్ళీ రిటర్న్ కాల్ చేసి చెప్పడం జరిగింది. సారు ఇమీడియట్లీ మళ్ళీ వాటి మీద క్రిమినల్ కేసు బుక్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను నార్సింగ్ పోలీస్ స్టేషన్కు క్రిమినల్ కేసు బుక్ చేయమని చెప్పి లెటర్ పెట్టడం జరిగింది. సబ్సిక్వెంట్గా అది ఎఫ్ఐఆర్ అయింది. సార్ ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా ఆ నకిలీ జీవోలు అంతా కూడా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జీవోలు ఉన్నాయి సార్ అక్కడ మీరు గమనించిన దాంట్లో? అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ చేసినట్టు వాటిని తయారు చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ మేము వెరిఫై చేసినప్పుడు దాంట్లో పైన దొరికిన చిన్న లోపం ఏంటంటే ల్యాండ్ ఫస్ట్ ఆన్లైన్లో వెరిఫై చేశాము, ఆన్లైన్లో అవి లేవు ఒకటి. రెండోది ఆ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ 3 సెక్షన్ రాశారు. అసలు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ 3 సెక్షన్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో సెక్రటరీలో లేదు. తర్వాత తహసీల్దారు రిఫరెన్స్ చెక్ చేయడం జరిగింది, అది కూడా ఫేక్. కలెక్టరేట్లో కలెక్టర్ రిఫరెన్స్ దాంట్లో రాశారు, అది కూడా ఫేక్ రిఫరెన్స్ అన్నట్టు. ఈ ఫేక్ రిఫరెన్స్లు ఏవైతే రాశారో కలెక్టర్ది తహసీల్దార్ది, తర్వాత మేము ఆన్లైన్లో జీవో చెక్ చేయడము, మూడోది ఆ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ 3 అనే సెక్షన్ లేకపోవడం, దీంతో క్లియర్గా అది ఫేక్ జీవో అని చెప్పి ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. దాంతో క్రిమినల్ కేసు ఫైల్ చేశాం. మొత్తం ఎన్ని ఎకరాలు కాన్స్పిరెన్స్ ఉంది సార్? మొత్తం వీళ్ళు ఎన్ని ఎకరాలు కొట్టేయాలని చూసారు సార్? నాకు ఫార్వర్డ్ చేసింది 5 జీవోలు ఫార్వర్డ్ చేశారు. 5 జీవోలు 5 వ్యక్తుల మీద రెగ్యులరైజ్ అయినట్టు రాయడం జరిగింది. అది ఎక్స్టెంట్ 9 acres 28 గుంటాసు. అది కూడా రిఫరెన్స్లో వెరైటీగా జీవో 92 రిఫరెన్స్ పెట్టారు. జీవో 92 అనేది యూఎల్సీకి సంబంధించినది, కానీ ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. అది మామూలుగా జీవో 59లో వస్తుంది, 58, 59లో. బట్ వాళ్ళు ఆ జీవో కూడా రిఫరెన్స్ తప్పేయడం జరిగింది. టోటల్గా అది ఏ మాత్రం అబ్జర్వ్ చేసినా ఈజీగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరైనా అది ఫేక్ జీవో అని చెప్పి ఐడెంటిఫై చేస్తారు. ఓకే సార్, మొత్తం ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది సార్? ఎంతవరకు ప్రభుత్వం ఉంది? ఎందుకంటే దాని వెనకాల చెరువు కూడా వస్తుంది కదా, నాలా కూడా వెళ్తుంది కదా, అంటే ఏ ప్లేస్లో వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసి ఇదంతా కూడా చేద్దాం అనుకున్నారు? యాక్చువల్లీ అది మూసీ రివర్ బెడ్, అది మా 100 ఎకరాలకు పైన ఉంటుంది, సర్వే నెంబర్ 18. అది డిఫరెంట్ స్ట్రీమ్స్ వస్తుంటాయి. ఒరిజినల్ రివర్ ఫ్లో ఒకటి ఉంటుంది, దాని పక్కన గేట్ల నుంచి ఒక ఫ్లో వస్తుంది, అలుగు నుంచి ఒక ఫ్లో వస్తుంది. గేట్ల నుంచి అలుగులో వచ్చేది 2 కలిసి ఇష్టానా విలాస్ ముందు ఉన్న బ్రిడ్జ్ కాడ ఈ ఎగ్జిస్టింగ్ మూసీ రివర్లో కలుస్తాయి. ఈ మూసీ రివర్ దాటిన ఈ 2 స్ట్రీమ్స్ మధ్యలో ఉన్న ల్యాండ్ని
వీళ్ళు లోకల్ గౌడ్స్ కొద్ది రోజుల నుంచి వ్యవసాయం చేసి వదిలేశారు. దాంట్లో వీళ్ళు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఒకరిని ఒక గది నిర్మించి దాంట్లో ఉంచడం జరిగింది. ఆ ల్యాండ్లోకి పోవడానికి అక్కడ వ్యవసాయం యాక్టివిటీ ఏం లేదు, బట్ ఇతను ఒక రూమ్లో ఉంటున్నాడు. దీన్ని పోవడానికి కూడా ఒక వే గూనెలతో ఏదో తయారు చేసుకోవడం జరిగింది. దాన్ని ఆ రూమ్ని డిమాలిష్ చేసి ఆ వే మూసి మీద ఏదైతే నిర్మించారో ఆ వేని కూడా క్లియర్ చేసి మూసి రెగ్యులర్ ఫ్లో పోయేటట్టు చేయడం జరిగింది. ఓకే సార్, మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా మనుషులు మిమ్మల్ని అడ్డుకోవడం కానీ ఏమన్నా వాగ్వాదం చేయడం కానీ అటు ఏమన్నా చేశారా? చాలా గొడవ చేశారు, బట్ పోలీస్ ఫోర్స్ని ఉపయోగించి వాటిని డిమాలిషన్ చేసి అదేవిధంగా మూసి మీద ఉన్న బ్రిడ్జిని కూడా తీసేసి మూసీ ఫ్లోని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు అంటే మీరు వెళ్ళినప్పుడు? మేము తాతల కాలం నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, ఇది మా భూమి అని చెప్పి వాళ్ళది ఆర్గ్యుమెంట్. అంతే. ఎవరు సార్? ముగ్గురు వ్యక్తులు అంటే వీళ్ళు ఎవరి పేర్ల మీద దాంట్లో ఒక నాగేశ్వరరావు తప్ప మిగతాయి ఒకటే ఫ్యామిలీ ఉంటాయి గౌడ్స్ పేర్లు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి రావడం జరిగింది. ఓ 4-5 రావడం జరిగింది. వాళ్ళు కొద్దిగా ఆర్గ్యుమెంట్కు దిగడం జరిగింది. తర్వాత ఓ సీనియర్ అడ్వకేటు, జూనియర్ ఆయన జూనియర్ వాళ్ళందరూ రావడం జరిగింది. మీరు ఎటువంటి ఏమన్నా ఆర్డర్ చూపెడితే ఆపుతాము, అదర్వైజ్ ఆపడానికి లేదు అని చెప్పి చేయడం జరిగింది. సార్, మరొక కీలక అంశం ఈ యొక్క ల్యాండ్దే కాకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా దాదాపు 42 ఎకరాలకు సంబంధించిన దాంట్లో కూడా నకిలీ పాస్బుక్లు సృష్టించి ప్రభుత్వ భూమిని కాజేశారని కూడా కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది. ఏంటి సార్ ఆ స్టోరీ ఏంటి? దాంట్లో మనము కోకాపేట ఎగ్జిట్ నుంచి ఐఎస్బి పోయే రోడ్డుకు అక్కడ మనకు 200 ఎకరాల ఎవాక్యూ ప్రాపర్టీ ల్యాండ్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఆ ల్యాండ్స్ సంబంధించి పాస్బుక్ని క్రియేట్ చేయడం జరిగింది 42 ఎకరాలు 22 గుంటలకు. దాని గురించి మే 14వ తారీఖు నాడు నేను ఒక అంటే క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్పి నార్సింగ్ పిఎస్కు లెటర్ పెట్టడం జరిగింది. దాని ఆధారంగా ఒక క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది. తదుపరి ఎంక్వైరీ గురించి నాకు తెలియదు. సార్, ఏంటి ఇప్పుడు బయటపడేది కదా 10 ఎకరాలు, దీని గురించి ఏమైనా ఫెన్సింగ్ చేస్తున్నారు? దాన్ని మొత్తం సైన్ బోర్డ్స్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఆల్రెడీ మనం గవర్నమెంట్ సైన్ బోర్డు ఉన్నది, అది న్యాచురల్గానే రివర్ స్ట్రీమ్స్ మధ్యలో ఉంది కాబట్టి మనం ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఆ రివర్ స్ట్రీమ్స్ దాటి వ్యక్తులు పోవడం అనేది అంత ఈజీ వీలు కాదు, ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతుంటుంది. కాబట్టి ఆ వాటర్ ఫ్లో అనేది స్ట్రీమ్ లైన్గా అంటే వీళ్ళు ఏదైతే బ్రిడ్జ్ నిర్మించారో అది తీసేసినాం కాబట్టి ఎవరు వ్యక్తులు కూడా ఆ వాటర్ ఫ్లోని దాటుకొని వెళ్ళలేరు ఎప్పుడు. ఎందుకంటే మనకు గండిపేట రిజర్వాయర్ నుంచి ఎప్పుడు లీకేజీలు వస్తుంటాయి, ఆ లీకేజీలు ఆ స్ట్రీమ్స్లో ఫ్లో అవుతుంటాయి కాబట్టి ఎవరు కూడా దాంట్లో మునుక్కుంటూ వెళ్ళవచ్చు అవతలకి. బట్ న్యాచురల్గానే ఆల్రెడీ న్యాచురల్ బౌండరీస్ ఉన్నాయి కాబట్టి దానికి ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం అయితే లేదు. యాక్చువల్లీ అది ఆల్రెడీ ఎంఆర్డీసీఎల్ వాళ్ళు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని ప్రాజెక్టులో భాగంగా డెవలప్ చేయడానికి దానికి డిపిఆర్లు ఇట్లా తయారు చేస్తున్నారు కాబట్టి అది ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. చాలామంది కూడా ప్రభుత్వ భూమిని చెప్పకుండా అమ్మేస్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తారు కదా, అట్లాంటి వాళ్ళ మీద ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? ఎవరైనా ఫస్ట్ మీకు ఏదైనా డాక్యుమెంట్ చూపిస్తే దాన్ని వెరిఫై చేసుకోండి. మామూలుగా ఆల్రెడీ మనకు భూభారతి వెబ్సైట్ ఉన్నది, వెబ్సైట్లో మీరే చెక్ చేసుకోవచ్చు ల్యాండ్ డీటెయిల్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎంత ఎక్స్టెంట్ ఉన్నది అనే పేర్లు మీకు వస్తాయి. దాంతోపాటు మీరు ఐజీఆర్ఎస్ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో ఈసీ చెక్ చేసుకోండి. దాంతోపాటు పిఓబి లిస్ట్ ఉంటుంది, అంటే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని ఒక కనపడుతుంది, దాంట్లో చెక్ చేసుకోండి. ఈ ఈసీ, పిఓబి, భూభారతిలో ల్యాండ్ స్టేటస్, ఈ 3 చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ల్యాండ్ ఎవరిది అనే విషయం మీకు తెలుస్తుంది. ఇంకా మీకు తెలుసుకోలేకుంటే మా ఆఫీస్లో వచ్చి కన్సర్న్ సెక్షన్లో అడిగినా కూడా దానికి సంబంధించిన వివరాలు చెప్తారు. సో ఇది గండిపేటకు సంబంధించినటువంటి ఈ 10 ఎకరాల భూ భాగోత్వం పైన, ఎందుకంటే ఇప్పుడే అనేక రకాల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఎందుకంటే ఇటు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అలాగే ఆయన సోదరి పేరు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా పర్చేజ్ చేశారు. దాంతోపాటు రాధాకృష్ణ అడ్వకేట్ పేరు కూడా బయట వచ్చింది, ఆయన కూడా ఆల్రెడీ అరెస్ట్ అయిన నేపథ్యంలో మొత్తం కూడా ఎంటైర్ ఈ కేసు అసలు గతంలో వీళ్ళు ఏ క్రైమ్స్ చేశారు ఏంటి, ఇంకా ఏమన్నా
ఫేక్ సంబంధించినటువంటి జీవోలు కానీ ఇంకా పాస్బుక్లు కానీ ఇవేమన్నా క్రియేట్ చేశారన్న దానిపై కూడా కేసు ఇంకా నడుస్తుంది, విచారణ జరుగుతుంది. సో అందులోపల మొత్తం ప్రభుత్వ భూమిని అంతా కూడా మేము కాపాడుతామనేసి కూడా తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. అయితే రీసెంట్గా కొద్ది రోజుల నుంచి ఈ సర్వే నెంబర్ 18లో ఉన్న భూమిలో 9 ఎకరాల 28 గుంటల భూమిని ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తులకి రెగ్యులరైజ్ చేసిందని ఒక 5 జీవోలు ఇచ్చినట్లుగా ఒక గ్రూప్లో క్రియేట్ చేశారు. దీంట్లో కూడా ఈ ఎవరైతే ఇంత ముందు నుంచి దీంట్లో క్లెయిమ్ చేస్తున్నారో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల రామస్వామి, నిమ్మల వేణుగౌడ్, వాళ్ళ సిస్టర్ మంగ, ఇంకా నాగేశ్వరరావు, వీళ్ళందరి పేరు మీద కలిసి 9 ఎకరాల 28 గుంటలు 5 జీవోల ద్వారా వచ్చింది అని చెప్పి ఒక ఫేక్ జీవోస్ క్రియేట్ చేయటం, వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇది తహసీల్దార్ గండిపేటకి ఇది ఎప్పుడైతే తెలిసిందో దాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, మనం ఒక కేసు రిజిస్టర్ చేయటం, ఇన్వెస్టిగేటింగ్ చేయటం మొదలుపెట్టాం. నిన్న కోర్టు నుంచి ఒక సెర్చ్ వారెంట్ తీసుకొని ఈ నిమ్మల వేణుగౌడ్ అండ్ రామస్వామి ఇంట్ల మీద పోలీసు చాలా ఫోర్స్ తీసుకొని వెళ్ళటము, అన్ని తరువుగా సెర్చ్ చేయటం జరిగింది. ఆ సెర్చ్లోనే గత సంవత్సరం 30/10/25 అక్టోబర్ 30th రోజు, అంటే హైకోర్టులో 6వ తారీఖు నాడు పోయింది, మళ్ళీ 30th రోజే 24 రోజుల్లోనే ఇది ఈ నిమ్మల ఫ్యామిలీ వాళ్ళు బొల్లా రమేష్ అని చెప్పి అతని అడ్రస్ ఏమో కర్ణాటక చూపిస్తూ ఉంది ప్రస్తుతానికి, అతనికి ఒక MOU ఇచ్చి ఈ భూమిని వాళ్ళకి MOU చేస్తారు. దాంట్లో భాగంగా ఈచ్ ఎకర్ ఇది మొత్తం 10 ఎకరాల భూమి ఉన్నట్లు 3.5 కోట్లు అంటే మొత్తం భూమిని 35 crores MOU చేస్తున్నట్లుగా వాళ్ళు రాయటం, తర్వాత వీళ్ళందరి అకౌంట్లోకి 25 lakhs, 50 lakhs, 1 crore ఇలా డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది.